హలో అందరికీ, స్టడీ బడీ జోన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ గురించి నేర్చుకుందాం. లాస్ట్ 2 వీడియోస్లో ట్రీ డెఫినేషన్, బేసిక్ ట్రీ టర్మినాలజీస్, ఇంకా జనరల్ ట్రీ, బైనరీ ట్రీ, హౌ టు కన్వర్ట్ జనరల్ ట్రీ టు బైనరీ ట్రీ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ 2 వీడియోస్వి ఒకవేళ చూడాలనుకున్నవారు చూడొచ్చు. ఫుల్ బైనరీ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీలో 3 టైప్స్. ఒకటి ఫుల్ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఈ 3 టైప్స్. ఈ 3 టైప్స్లో ఒక్కొక్కటి క్లియర్గా చూసుకుందాం. ఫుల్ బైనరీ ట్రీ. ద ఫుల్ బైనరీ ట్రీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రిక్ట్ బైనరీ ట్రీ. అంటే ఫుల్ బైనరీ అంటే ఇంకా స్ట్రిక్ట్ ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్లే ఉంటుంది, మళ్ళీ హాఫ్ ఉండదు. ఆ హాఫ్ ఉంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, the tree can only be considered as the full binary tree. ఆ ట్రీని మనం ఎప్పుడు ఫుల్ బైనరీ ట్రీ అని అంటామంటే ఇఫ్ ఈచ్ నోడ్ మస్ట్ కంటైన్ ఐదర్ 0 or 2 చిల్డ్రన్. అంటే ఎప్పుడు మనము ఒక ట్రీ ఫుల్ బైనరీ ట్రీలో ఉంది అని అంటామంటే ఒక నోడ్కి 0 లేదా 2 చిల్డ్రన్స్ ఉంటే అప్పుడు దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అంటాం. The full binary tree can also be defined as the tree in which each node must contain 2 children except the leaf nodes. అంటే మనం ఈ ఫుల్ బైనరీ ట్రీని ఇంకో డెఫినేషన్ ఆర్ ద ఫుల్ బైనరీ ట్రీని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే ఏ ట్రీకి అయితే 2 చిల్డ్రన్స్ ఉంటారో ఆ దాన్ని మనము ఫుల్ బైనరీ ట్రీ అని అంటాం. అంటే ఎక్సెప్ట్ లీఫ్ నోడ్స్, అంటే ఇవి లీఫ్ నోడ్స్ని వదిలేసి మిగతా వాటికి 2 చిల్డ్రన్స్ ఉండాలి కంపల్సరీగా. అప్పుడు దాన్ని మనము ఫుల్ బైనరీ ట్రీ అని అంటాం. నెక్స్ట్, ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ కానీ మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ 2 power h plus 1 minus 1. Next, minimum number of nodes 2 into h minus 1. Maximum height ఎంత n equals to 2 into h minus 1. నెక్స్ట్ ఈ మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది, n plus 1 equals to 2 into h ఈక్వల్స్ టు n plus 1 by 2. ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. హైట్ ఇది. నెక్స్ట్, మినిమం హైట్ లాగ్ బేస్ టు n plus 1 minus 1. ఇది ఫుల్ బైనరీ ట్రీ. ఫుల్ బైనరీ ట్రీ అని ఎప్పుడు అంటాము, ఒక నోడ్కి మస్ట్ కంటైన్ 2 చిల్డ్రన్స్ ఉంటేనే మనము దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అని అంటాం, ఎక్సెప్ట్ లీఫ్ నోడ్స్. నెక్స్ట్, కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ అని మనం ఎప్పుడు అంటాము అని అంటే the complete binary tree is a tree in which all nodes are completely filled except the last level. All the nodes must be as left as possible. అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అని ఎప్పుడు అంటామంటే అన్ని నోడ్స్, అంటే ఆల్ నోడ్స్ ఫిల్డ్, అన్ని నోడ్స్ ఫిల్ అయ్యి ఉండాలి ఎక్సెప్ట్ ద లాస్ట్ లెవెల్. ఒక లాస్ట్ లెవెల్ తప్ప మిగతా నోడ్స్ అన్నీ ఫుల్ అయ్యి ఉండాలి, అప్పుడు దాన్ని కంప్లీట్ బైనరీ అంటాం. ఆల్ ద నోడ్స్ మస్ట్ బీ యాజ్ లెఫ్ట్ యాజ్ పాసిబుల్. అంటే నోడ్స్ కంపల్సరీ ఇక్కడ లెఫ్ట్ ఉండాలి, లెఫ్ట్ ఉండి రైట్ ఉండొచ్చు, కానీ రైట్ ఉండి లెఫ్ట్ ఉండొద్దు. ఓకే, లెఫ్ట్ ఉండొచ్చు 80 ఉంది, మళ్ళీ ఇక్కడ రైట్లో కూడా 70 ఉండొచ్చు, కానీ ఇక్కడ 80 ఉండకుండా ఇక్కడ 70 ఉంటే ఇది కంప్లీట్ బైనరీ ట్రీ కాదు. ఓకే, నెక్స్ట్, ఇన్ కంప్లీట్ బైనరీ ట్రీ ద నోడ్స్ షుడ్ బి యాడెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్. చెప్పినాను కదా ఇప్పుడే, నోడ్స్ అనేది లెఫ్ట్ నుంచి యాడ్ చేయాలి, రైట్ నుంచి యాడ్ చేయొద్దు. ఇది కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీలో ఏముంటుంది అని అంటే ప్రతి ఒక్క నోడ్ ఫిల్ అయి ఉండాలి. నెక్స్ట్, నోడ్స్ అనేటివి లెఫ్ట్ నుంచి యాడ్ చేయాలి, రైట్ నుంచి యాడ్ చేయొద్దు. అది కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ ప్రాపర్టీస్ ఏంటివి,
సేమ్ maximum number of nodes 2 power h plus 1 minus 1. Minimum number of nodes 2 power h. Maximum height h equals to n plus 1 by 2. సేమ్ మనకి ఫుల్ బైనరీ ట్రీలో వచ్చింది కదా, అదే మినిమం హైట్ లాగ్ బేస్ టు n plus 1 minus 1. ఇవి ప్రాపర్టీస్. నెక్స్ట్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. A tree is a perfect binary tree if all the internal nodes have 2 children. అంటే అన్ని ఇంటర్నల్ నోడ్స్ 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని మనము పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటాం. అండ్ ఆల్ ద లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ ద సేమ్ లెవెల్ ఉండాలి. ప్రతి ఒక్క నోడ్కి 2 చిల్డ్రన్ ఉండాలి, ప్లస్ 2 చిల్డ్రన్ ప్లస్ సేమ్ లెవెల్ అయితేనే పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అని అంటాం. ఈ నోడ్ 1కి 2 చిల్డ్రన్, 2కి 2 చిల్డ్రన్, 3కి 2 చిల్డ్రన్. 2 చిల్డ్రన్ ఉండాలి, ఇది సాటిస్ఫై. సేమ్ లెవెల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సేమ్ లెవెల్ ఉంది, సో ఇది పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. ఓకే, ఫుల్ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.